ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్లోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో ఆనందలక్ష్మి సన్నిధిలో ఉన్నాం. అమ్మవారి సన్నిధిలో ఈ రోజున మనకి ఎన్నో అంశాల్ని సవివరంగా తెలియచేయనున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమ. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగజితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు. మీకు కూడా వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలమ్మా. ధన్యవాదాలు గురువుగారు. మీకు కూడా వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలండి. గురువుగారు, ఈ రోజున మేము ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈరోజు మనం భవ్యమైనటువంటి ఉత్తర తిరుపతిలో ఉన్న ఆనందలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధిలో ఉన్నాం. ఇక్కడే మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఆ కారణం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి శ్రీచక్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఆ శ్రీచక్రాన్ని ఈరోజు మీరందరూ కూడా దర్శనం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఇటువంటి అనేకమైనటువంటి అంశాలతో పాటుగా ఈరోజు అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరణ చేసేటువంటి వారు వాయినం ఎలా ఇవ్వాలి, వాయినంలో ఉండేటువంటి పదార్థాలు ఏవేవి ఉండాలి అని చెప్పని వ్రతకథ మనకి తెలియజేస్తోంది. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శుక్రవారం 21వ తేదీ ఆగస్టు నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం తిథి శుద్ధ నవమి రాత్రి 11:36 వరకు. నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం 11:53 వరకు. వర్జం సాయంత్రం 6:10 నుండి 5:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:44 నుండి 1:34 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1:50 నుండి 2:46 వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలని అనుసరించి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నిశ్చితార్థం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం, విద్యా వ్యాపార ప్రారంభాలకు, ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. గురువుగారు, ఇవాటి పంచాంగ ఫలితాలు తెలియచేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజంతా విజయవంతం అవ్వాలంటే ఏం చేయాలో తెలియచేస్తారా? ఈరోజు సర్వార్థ సిద్ధి యోగము, మహాసవర యోగము, 2 యోగాలు కూడా ఉన్నటువంటి సుదినం ఈరోజు ఉదయం 11:53 వరకు కూడా శుక్రవారంతో కూడినటువంటి అనురాధ నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. కనుక ఈరోజు ఉదయం 11:53 వరకు కూడా సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. 11:54 తర్వాత నుంచి మహాసౌరయోగం ఉంటుంది. రవి మఖా నక్షత్రంలో ఉంటే అక్కడ నుండి 9వ నక్షత్రమైనటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈరోజు ఉదయం 11:54 తర్వాత నుంచి మహాసౌరయోగం ఉంటుంది. కనుక ఈరోజు మొత్తంలో ఉన్నటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలము వదిలివేసి తదిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి పనులకు శ్రీకారం చుట్టినట్లయితే కనుక చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. ధన్యవాదాలు గురువు గారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలియచేస్తారా అండి? ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదినం. మనం అందరము కూడా మన ఇంట్లో సిరుల తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, పిల్లాపాపలతో ఆనందంగా జీవించడానికి, కోరుకున్నటువంటి వరాలు పొందడానికి అమ్మవారిని అర్చించేటువంటి సుదినం ఈరోజు. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని ఆచరిస్తారు. ఈ వరలక్ష్మి వ్రత పర్వదినానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విశేషాల గురించి ఈరోజు కార్యక్రమంలో మీ అందరికీ కూడా వివరంగా తెలియజేస్తాను. దీంతో పాటుగా ఈ రోజున కౌమారి పూజను నిర్వహించాలని చెప్పని నారద పురాణం మనకి తెలియజేస్తోంది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలో ఉండేటువంటి నవమి తిథి నాడు కుమారి పూజ కనుక చేసినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. దీనికే కౌమారి పూజ అనేటువంటి పేరు ఉంది.
ఈ రోజు ఎవరైతే కనుక ఈ కుమారి పూజను ఆచరిస్తారో వారికి సమస్తమైనటువంటి భోగభాగ్యములు కలుగుతాయని చెప్పని, అంత్యమందు దేవీలోక ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పని ప్రతీతి. అలానే నవమి తిథి కలిగినటువంటి ఈ రోజున దుర్గాదేవిని పూజించడం వలన వ్యవహారాల్లో జయం కలుగుతుంది. అనురాధ నక్షత్రం కలిగినటువంటి నేడు ఎర్రటి పూలతో మిత్రనామకమైనటువంటి సూర్యుని పూజించడం వలన చిరాయుష్మంతులం అవుతాం. కనుక ఇవన్నీ యథాశక్తిగా పాటిద్దాం, తరిద్దాం. గురువుగారు, ఈరోజు వరలక్ష్మి వ్రత ప్రత్యేక కార్యక్రమాన్ని ఆనందలక్ష్మి అమ్మవారి సన్నిధిలో జరుపుకోవడానికి గల కారణాన్ని తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈరోజు మనం నోము నోచుకుంటున్నాం. దేనికోసం అంటే అమ్మవారు వరమిస్తుంది గనక వరలక్ష్మి అమ్మవారు అనేటువంటి పేరుతోటి మనం అందరం కూడా నోము నోచుకుంటున్నాం. అయితే ఈ వరాలన్నీ ఎప్పుడు సార్థకమవుతాయి? ఆనందంగా ఉంటేనే సార్థకం అవుతాయి. అందుకనే మనం అందరం కూడా ఆనందలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ రోజున. అంతేగాక మరో ప్రత్యేకత కూడా ఉంది. అసలు ప్రత్యేకించి ఆనందం అంటే ఏమిటో తెలుసా అంటే, చాలామంది సుఖాన్ని ఆనందము అనుకుంటారు. సుఖం వేరు, ఆనందం వేరు. శరీరం సుఖంగా ఉండొచ్చు, మనస్సు దుఃఖపడుతూ ఉండొచ్చు. మనస్సు సుఖంగా ఉండవచ్చు, శరీరం దుఃఖపడుతూ ఉండొచ్చు. శరీరము మనస్సు రెండు కూడా ఎక్కడైతే సుఖిస్తాయో దానికి ఆనందము అని పేరు. ఈ ఆనందం మానుషానందం మొదలుకొని బ్రహ్మానంద పర్యంతం అనేక రకాలుగా ఉంటుందని చెప్పని ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్తు మనందరూ కూడా చాలా స్పష్టంగా వేదభాగంలో తెలియజేస్తూ వస్తున్నది. అటువంటి ఆ ఆనంద స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క సన్నిధిలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి కారణం చేత మన ఇంటిల్లిపాది కూడా ఆనందంగా ఉంటారు అనేటువంటి కారణంతో మన శ్రీకరం శుభకరం ప్రేక్షకుల యొక్క క్షేమాన్ని కాంక్షించి ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అంతేగాక మనందరం కూడా కోరుకునేటువంటిది ఏమిటి? ఐశ్వర్యం. ఐశ్వర్యమేగా. తెల్లవారు లేస్తే మనకు డబ్బులు కావాలి. అందుకోసం అని చెప్పిన ఐశ్వర్యం కోసం అని చెప్పిన రకరకాలైనటువంటి పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం. తెల్లవారు లేస్తే ఇంక్రిమెంట్ ఎలా వస్తుంది, అదనపు ఆదాయం ఎలా పెరుగుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే రూపాయి 10 రూపాయలు అవుతుంది, ఇవే కదా మన ఆలోచనలన్నీ కూడా. వీటన్నిటినీ కూడా అనుగ్రహించేటువంటి మరకత శ్రీచక్రం ఇక్కడే ఉంది. అందుకు ఇక్కడ ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. శ్రీచక్రం అంటేనే ఐశ్వర్యానికి నెలవు. అందున మరకత శ్రీచక్రం అనేటువంటిది చాలా అరుదుగా దర్శనాన్ని మనకిస్తూ ఉంటుంది. అటువంటి ఆ మరకత శ్రీచక్ర సాన్నిధ్యం కలిగినటువంటి చోటు ఇక్కడ ఉంది కనుక ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. అటువంటి భవ్యమైనటువంటి ఆ మరకత శ్రీచక్రానికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమాన్ని ఇప్పుడు మనం అందరం కూడా తిలకిస్తూ దాని తర్వాత ఈ శ్రీచక్రానికి ఉన్నటువంటి మహత్యాన్ని గురించి తెలుసుకుందాం. మీ అందరూ కూడా 2 చేతులు కూడా జోడించి ఇప్పుడు మీ అందరికీ సకలైశ్వర్యాలు కలగాలనేటువంటి ఒక సంకల్పాన్ని నేను చెప్తూ ఉంటాను. చక్కగా ఆ సంకల్పాన్ని చెవులారా వింటూ దాని తర్వాత అమ్మవారికి జరిగేటువంటి శ్రీచక్రానికి జరిగేటువంటి అభిషేకాన్ని తిలకించి ధన్యులవండి. శ్రీకరం శుభకరం ప్రేక్షక బాంధవానాం సర్వేషాం భక్తజనానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం దీర్ఘాయుర్ విపుల ధన కనక వస్తు వాహన అవిచ్ఛిన్న సంతతి పుత్ర పౌత్ర స్త్రీ శ్రీకీర్తి శత్రుపరాజయ సదభీష్టతాభివృద్ధ్యర్థం యజమానస్య గృహే మహాలక్ష్మీ స్థిరనివాసతా ఫలసిద్ధ్యర్థం అస్మిన్ వరలక్ష్మీ పర్వదినే మహాలక్ష్మీ పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థం మరకత శ్రీచక్ర అభిషేచనాఖ్యం కర్మ కరిష్యే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిర్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమజ్జాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీమపహ్వయే శ్రీర్మా దేవీ జుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ధాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం విశసా జ్వలంతీం త్రయం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మదేవీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తమసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉవైతు మాం దేవసగః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమర్థం చ సర్వాన్నిర్నుద మే గృహాత్ గంధద్వారాంతురాధర్షాం నిత్యపుష్టాం కరేషిణీం
ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రేయర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకోతిం వాచః సత్యమసేమహే. గురువుగారు, ఉత్తర తిరుపతి క్షేత్రంలో ఉన్న మరకత శ్రీచక్ర ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. కలియుగంలో అంతరించిపోయినటువంటి అనగా దత్తాత్రేయ వ్రతాన్ని పునరుద్ధరణ చేసి మనందరికీ కూడా సమస్తమైనటువంటి శ్రేయస్సులు కూడా సమకూరుస్తున్నటువంటి మహానుభావులైనటువంటి వారు అపర దత్తాత్రేయ స్వరూపులు అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. వారి యొక్క భక్తులైనటువంటి వారిలో అనేకులు ఉన్నారు. వారి యొక్క భక్త పరమాణు అయినటువంటి వారిలో ఒక తురుష్కుడు ఉన్నాడు, ఒక ముస్లిం. అతనికి అనంతమైనటువంటి సంపద ఉంది, అనేకమైనటువంటి గనులు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కూడా నష్టం వచ్చింది. ఆ నష్టం వచ్చినప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చి తన కష్టాన్నంతా చెప్పుకుంటే, ఇంకొక గని మిగిలింది కదా, ఎందుకు కంగారు పడుతున్నావు, అమ్మ అనుగ్రహిస్తుందిలే అని అన్నారు. అంటూ దాంట్లోంచి నాకు చిన్న ముక్క ఇవ్వాలి తర్వాత అని చెప్పని చిరుమందహాసం చేశారట. దానికే ఉంది స్వామి, దానికేం భాగ్యం, అలానే ఇస్తానన్నాడు ఈ భక్తుడు కూడా. అనుకోకుండా అదే గనిలో గురు కటాక్షం చేత పచ్చరాయి పడింది, మరకత మణిపడింది, అతని దశ తిరిగింది, అద్భుతంగా అతని జీవనం సాగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునడానికి మాత్రం ఇబ్బంది అయ్యింది. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. అంతే కదా, మనం కూడా అలానే ఉంటాం. నాకు ఈ కష్టం తీరితే ఇదిగో నీకు ఈ మొక్కు చెల్లించుకుంటాం అని భగవంతుడికి చెప్పుకుంటాం. కష్టం తీరిన తర్వాత రేపు ఎల్లుండి ఆవులెల్లుండి వాయిదా వేసుకుంటూ వస్తాం. ఇది లోక సహజం. అప్పుడు అమ్మవారే స్వయంగా ఆ ముస్లిం కల్లో కనబడి, గురువుకి ఇచ్చినటువంటి మాట తప్పడం శ్రేయస్కరం కాదు నాయన, ఆయన అడిగింది ఎంత ఇచ్చివేసేయి అని చెప్పగానే వెంటనే తుల్లిపడి నిద్ర నుంచి లేచినటువంటి ఆ పుణ్యాత్ముడు స్వామివారి దగ్గరికి పరుగున వచ్చి ఇదిగోండి అని మరకత మణిని సమర్పించాడు. ఆ మరకత శిల అతను ఏదైతే ఇచ్చాడో దాంతో తయారు చేయించినదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భవ్యమైనటువంటి ఈ మరకత శ్రీచక్ర రాజం. అంతేగాక ఈ ఆలయంలో నిలబడి ఉన్నటువంటి మరకత గణపతి కావచ్చు, మరకత ఆంజనేయ స్వామి వారి యొక్క మూర్తి కావచ్చు, అవన్నీ కూడా ఆ మరకత శిలతో చేయించినటువంటివే. విమతస్థులైనటువంటి వారు ఇంత భక్తితో సేవించుకొని ఇక్కడ తరిస్తున్నారంటే స్వమతంలో స్వధర్మంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆర్తితో, అమ్మా నా కష్టం ఇది, నాకున్నటువంటి ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పని ప్రార్థన చేసినట్లయితే గనక, ఆ తల్లి యొక్క వీక్షణం మన మీద ప్రసరించినట్లయితే గనక మనకున్నటువంటి దారిద్ర్యం అంతా కూడా దహించుకుపోతుందనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. అందుకే ఈ వరలక్ష్మి వ్రత సుదినాన అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నిదర్శనంగా నిలిచినటువంటి ఈ మరకత శ్రీచక్ర సాన్నిధ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమార్చన. అందున సౌభాగ్యవతులు చేసేటువంటి కుంకుమార్చన అంటే ఆ తల్లి పరవశించిపోతుంది. సువాసిన్యార్చన ప్రీత అన్నట్టుగా సర్వమంగళైనటువంటి ఆ జగన్మాతకు జరిగేటువంటి ఆ కుంకుమార్చను ఇప్పుడు మనందరం కూడా తిలకిద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. గురువుగారు, ఈరోజు ఇచ్చే వాయినంలో ఏమేమి ఉండాలి, ఎవరికి ఇవ్వాలో తెలియచేస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈ వాయినం అనేది లోకాచారంలో రకరకాలుగా సాగుతోంది. వ్రతమంతా చేసుకున్న తర్వాత వాయినం ఇవ్వడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మనకి చారుమతీదేవి కూడా వాయినం ఇచ్చినట్టుగానే వ్రతగదిలో మనకు కనబడుతోంది. అయితే ఈ వాయినం ఎవరికి ఇవ్వాలి, వాటిలో ఏం ఉండాలి అంటే గనక వ్రతకథలో మనకి చెప్పబడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఏవం సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయినం హి ద్విజాతయే. ఇది చాలా ప్రమాణంగా మనకి వ్రతకథలో కనబడుతున్నటువంటి మాట. అమ్మవారిని పూజించిన తర్వాత శక్తి మేరకు 12 ఆపూపాలను, భక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని
బ్రాహ్మడికి వాయినంగా ఇవ్వాలి అని అన్నారు. 12 భక్ష్యాలు. భక్ష్యాలు అంటే ఏమిటి? నూనెలో వేయించి తయారు చేసినటువంటి పిండి వంటకము అంతే. కానీ మనకి ఏంటంటే తెలుగునాట ఎక్కువగా పూర్ణాలు వాయినంగా ఇచ్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది కనుక లోకాచారాన్ని అనుసరించి పూర్ణాలు వాయినంగా ఇవ్వచ్చు. అప్పుడు ఆ పూర్ణాల సంఖ్య ఎంత ఉండాలి అంటే 12 ఉండాలి. కానీ చాలామంది 9 పెడతారు. వ్రతకథలో మాత్రం చెప్పబడినటువంటిది అయితే మాత్రం 12 ఉండాలి. ఇంకొంతమంది గారెలు ఇస్తారు కనుక నూనెలో వేయించినటువంటి భక్ష్యము అన్నటువంటి కారణం చేత గారెలు ఇచ్చినా కూడా తప్పులేదు. అవి కూడా 12గా ఉండేటట్టుగా ఇవ్వాలి. ఈ 12గా ఇచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఇవ్వాలంటే ద్విజాతయే, బ్రాహ్మడికి వాయినంగా ఇవ్వాలి. చక్కగా వేదాధ్యయనం చేసినటువంటి వృద్ధ బ్రాహ్మడు ఎవరైతే ఉంటారో అతనికి వాయినంగా ఇచ్చి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. కానీ ఇంతమందిళ్ళకి బ్రాహ్మణులు వెళ్ళడం అంటే కష్టం కనుక ముత్తైదునే అమ్మవారి స్వరూపంగా భావన చేసి వాయనం ఇచ్చుకోవటం అనేది మనకు అనాదిగా తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయం కనుక ఏ ముత్తైదునైతే మనం ఇంటికి పిలుచుకుంటామో ఆ ముత్తైదుని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి ఆ తల్లికే ఈ వాయనం ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి 12 భక్ష్యాలు ఇవ్వాలి. ఇది మాత్రం లెక్క. గురువుగారు, వరలక్ష్మి వ్రతాన్ని పెళ్ళి అయిన వాళ్ళే ఆచరించాలా అండి? పెళ్ళి కాని వాళ్ళు కూడా నోచుకోవచ్చా? ఈ అంశం గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్లయితే గడిచినటువంటి ఒక 8-10 సంవత్సరాలుగా పెళ్లి కానటువంటి కన్యలు కూడా ఈ వ్రతాచరణ చేయడం అనేది మనకు కనబడుతోంది. కానీ మనం పూర్వ పద్ధతిని కనుక చూసుకున్నట్లయితే వివాహితులైనటువంటి సౌమంగళ్యంతో ఉన్నటువంటి సువాసనైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ వ్రతాచరణ చేయడానికి అర్హులు. లక్ష్మీదేవిని అందరూ పూజించవచ్చు. లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడానికి శుక్రవారం నాడు అమ్మవారిని అర్చించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ వరలక్ష్మి వ్రతం మేము చేస్తాం అనుకునేటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ముత్తైదువులే అయి ఉండాలి, వివాహితులైనటువంటి వారే అయి ఉండాలి. దానికి కారణం ఏమిటంటే వ్రతగదిలో మనం చూసాం, చారుమతీదేవికి స్వప్నంలో తనంత తానుగా వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వ్రతాన్ని ఉపదేశం చేసింది. ఆ చారుమతి ఎవరు? ఫలానా వారి భార్య అందులో కూడా ఉంది. అంటే ఆవిడ ముత్తైదువ. ఆవిడ పైగా అత్తమామల్ని తల్లిదండ్రులాగా సేవించింది, భర్తని చక్కగా అనుగమించింది, అన్ని సదాచారాలు కూడా పాటించింది. అవన్నీ మనకు కనబడుతున్నాయి కదా. అట్లా ఆ సదాచారంతో ఉన్నటువంటి ముత్తైదువులు ఎవరైతే ఉన్నారో వారే ఈ వ్రతాచరణ చెయ్యాలి. ఆ వ్రతంలో ఉండేటువంటి పూజలో ఉంచినటువంటి తోరాన్ని కూడా ముత్తైదువులైనటువంటి వారే కట్టుకోవాలి. అలానే గత భర్తృకలైనటువంటి వారు, ఒకప్పుడు సువాసనలుగా ఉన్నటువంటి వారు, భర్త గతించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించరాదు. వారు ఈ వ్రతాన్ని చూడవచ్చు. చక్కగా వ్రతాన్ని అంతా కూడా చూసి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు అభ్యంతరాలు మాత్రం లేవు. గురువుగారు, ఏ కారణం చేతైనా ఈరోజు వ్రతాచరణ ఆచరించలేని వారు అంత ఫలితం పొందటానికి ఏం చేయాలో తెలియచేస్తారా అండి? తప్పకుండానమ్మా. స్త్రీలకి సహజ సిద్ధంగా ఉండేటువంటి ఆటంకం కారణం చేత గనక వాళ్ళ వ్రతాచరణ చేయలేకపోయినట్లయితే తర్వాత వచ్చేటువంటి శుక్రవారం నాడు వ్రతాచరణ చేసుకోవచ్చు. ఎటువంటి దోషము కూడా లేదు. పైగా ఈసారి రాబోతున్నటువంటి శుక్రవారం పూర్ణిమతో కూడా కలిసి వచ్చింది కనుక ఆ రోజు ఆచరించినా కూడా ఇంత ఫలితాన్ని కూడా మీరందరూ పొందగలుగుతారు. ఏది ఇవాళ ఈ కారణం చేత కుదరనటువంటి వారు మాత్రమే. అయితే ఇంకొంతమంది స్థితి ఎలా ఉంటుందనంటే గనక వాళ్ళు రకరకాలైనటువంటి కారణాల చేత, అంటే శరీరం అనారోగ్యంతో ఉండవచ్చు, లేదా పాలు తాగేటువంటి పసిపిల్లలు ఉంటారు, వాళ్ళకేదో ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో కూర్చొని నూనె నోచుకోవాలంటే వాళ్ళకి అవకాశం ఉండదు, లేదా ఏదో కారణం చేత వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, సెలవు పెట్టడానికి కుదరదు, ఇవాళ రేపు మహిళలందరూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అప్పుడు వీళ్ళ గతి ఏమిటి? వీళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది? ఈ వ్రతాచరణ చేసినంత ఫలితాన్ని వాళ్ళు పొందడానికి ఏం చేయవచ్చు అంటే గనక, ఎవరైనా సరే ఒక పేదవారు ఉంటారు చూసారండి, అన్నీ కొనుక్కొని చక్కగా వ్రతాచరణ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళకి వ్రతానికి కావాల్సినటువంటివన్నీ కూడా కొనివ్వండి. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే కనుక, ఎక్కడైతే వ్రతాచరణ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఆ వ్రతమంతా సాంగంగా చూసి భక్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకొని, అమ్మ అశక్తత వలన ఈ రోజు నేను వ్రతాచరణ చేయలేకపోయాను, నన్ను క్షమించు తల్లి అని చెప్పని త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకోండి. వ్రతకథ చెప్పేటప్పుడు చేతుల అక్షతలు పుచ్చుకొని త్రికరణ శుద్ధిగా వ్రతకథంతా కూడా విని ఆ కథాక్షతలు శిరస్సున వేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన అంత పుణ్యము కలుగుతుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనసు తృప్తిగా ఉండాలి. మహాలక్ష్మి నా హృదయంలో ఉంది, లక్ష్మీనారాయణ నాయందే అనుగ్రహాన్ని చూపెడుతున్నారు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అమ్మవారి యొక్క అభయహస్త నా శిరస్సునుంది, నాకు ఎటువంటి ఆపద రాదు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది ముందు ముఖ్యంగా ఉండాలి. భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమః నిత్యం చెప్పుకుంటున్నాం లలితాసహస్రనామ స్తోత్రంలో. కనుక ఆ భావనతో ఉండండి, మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. గురువుగారు, ఈరోజు వ్రతాచరణ చేసేవారు అమ్మవారి విగ్రహంతో పాటు అమ్మవారి బంగారి రూపు ఖచ్చితంగా పెట్టాలంటారా అండి? దీని గురించి వివరిస్తారా? తప్పకుండానమ్మా. ఇటీవల కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కాళ్ళు చేతులు ఇలా సర్వాలంకారాలతో ఉండేటువంటి బింబాలు బయట అమ్ముతున్నారు.
వాటిని తీసుకొచ్చి వాటిని పెట్టి వాటికి మల్లెపూల దండలని, రకరకాల దండలని, లేకపోతే ప్లాస్టిక్ పూల దండలని, రకరకాలైనటువంటి వైభవంగా అలంకారాలు అవన్నీ కూడా చేసి ఇవాళ ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలి. ఇవాళ బంగారం కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టినట్లయితేనే మన ఇంట్లో ఐశ్వర్యం వస్తుందనేటువంటి కారణం చేత అప్పు చేసైనా సరే కొంతమంది బంగారు రూపు కొనుక్కొచ్చి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తున్నారు. అసలు ఇవన్నీ ఆడంబరాలు తప్ప ఇవన్నీ ఎక్కడా లేవండి. ఒకప్పుడు చిన్న ఆచారం ఏముండేదనంటే గనక ఇంటికి కోడలు వచ్చిన తర్వాత ఆ కోడలు వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరం ఆవిడకి శ్రావణ పట్టి అనేటువంటి పేరుతో ఆ అత్తగారు కాస్త బంగారం కొనిచ్చేది. అందులో లక్ష్మీప్రదంగా ఉంటుంది కదా అని చెప్పి ఈ వరలక్ష్మి వ్రతం నాడు ఓ బంగారు రూపు కొనిచ్చేది. దాన్ని ఆవిడ దగ్గర పెట్టుకునేది. అది ఎప్పుడు కూడా మెల్లో చక్కగా నల్లపూసల్లో వేసుకొని ఉంచుకునేవారు. అంతవరకే తప్ప ప్రతిసారి రూపు కొనాలి, ప్రతిసారి కొత్త బంగారం కొనాలి, ఇవన్నీ లేవు. మీరే బంగారం, మీరే మహాలక్ష్మి. మీరు ఆనందంగా ఉంటే ఇల్లు ఆనందంగా ఉన్నట్టే లెక్క. దీనికోసం ముందే ఏడాది నుంచి చిటీలు వేసుకొని ఆ డబ్బులు వస్తాయో లేవో చూసుకొని, లేకపోతే ఇవాళ రేపిస్తా ఎల్లుండిస్తా, ఇవన్నీ లేవు. ఆనందంగా ఉండగలిగితే చాలు. అలానే ఇన్ని రకాల బొమ్మలు పెట్టాలి, ఇన్ని రకాల ఫోటోలు పెట్టాలి, ఇంత ఆర్భాటం చేయాలి, తామర పువ్వులే ఉండాలి, ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఇదంతా ఆడంబరమే. ఈ ఆడంబరంలో కనుక మీరు పడ్డారా లక్ష్మీ అనుగ్రహానికి దూరం అయిపోయినట్టే లెక్క. భక్తి, శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం ఇవి ఉంటే చాలు. పసుపు ముద్ద చేసి దానికి అంత కుంకుమ బొట్టు పెట్టి ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయే నమః, సర్వభూత హితప్రదాయే నమః చక్కగా ఇంత అష్టోత్తరంతో పూజ చేసి ఇంట్లో వండుకున్నటువంటి అంత పదార్థం వారికి నైవేద్యంగా పెట్టి ఒక 9 పోగులతో 9 ముళ్ళు వేసుకున్నటువంటి తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి అంత పూజ చేసుకొని ఒక ముత్తైదుకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని భర్త పాదాలకి ఇంత నమస్కారం చేసి ఇంటికి వచ్చినటువంటి అతిథిని అమ్మవారి స్వరూపంగా భావించి సత్కరిస్తే చాలు వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ఇంతే వరలక్ష్మి వ్రతం. 100-150 రూపాయల్లో అయిపోయేటువంటి వ్రతాన్ని 1,00,000 రూపాయల దాకా ఆడంబరంగా తీసుకువెళ్ళిపోతుంది మీరే. ఇవన్నీ అమ్మవారు ఏం చెప్పలేదు, ఇవన్నీ ఏవి కూడా అవసరం లేదు. గురువుగారు, వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యతతో పాటు ఈ వ్రతాన్ని ఎవరు ఎలా ఆచరించాలో చాలా వివరంగా మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాల్టి శ్రీకరం, శుభకరం, అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.